ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఎలా డెవలప్ చేయాలా, ఎన్ని రోజుల్లో చేయాలా అనే విషయాన్ని కూడా ఆయన ఫౌండేషన్ వేసేటప్పుడు మళ్ళీ కండిషన్ కూడా చెప్పడం జరిగింది. ఆ కండిషన్ ఆయన నోటి ద్వారా వినాం. ఇక్కడ గతంలో కంటే భిన్నంగా నేను ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి రెండే ముక్కలు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 60 నెలల ప్రభుత్వం. క్రికెట్ భాషలో 60 ఓవర్లు. ఆ 60 ఓవర్లు ఆల్అౌట్. అంతకంటే భిన్నంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక 24 నెలల్లో మోడీ గారి సహకారంతో అంతకంటే ఎక్కువ స్కోర్ కొట్టిన విషయం నీకు నిజమైతే గట్టిగా చెయ్యి బిగిలించి చేయెత్తాలని కోరుతున్నా. అదే కాకుండా విద్యార్థుల స్కోర్ భాషలో ఆ రోజు ఆ 60 నెలల మార్క్స్ కంటే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో మార్క్స్ ఎక్కువ వచ్చినాయా లేదా చెప్పాలి చేతి. ఈ మార్క్స్ తక్కువ ఉన్నాయా లేదా? అదే కాకుండా గౌరవ మోడీ గారు విశ్వగురువు, విశ్వకర్మ ప్రవేశపెట్టిన వ్యక్తి, 100 సార్లు విదేశీ పర్యటన చేసినాడు. రఘురామరాజన్ చెప్పిన ప్రకారం ఎవరైతే విదేశాలతో సఖ్యత ఉండి జీడీపీ పెంచుతూ, టెర్రరిజం తగ్గిస్తూ, ద్రవ్యోల్బణం తగ్గిస్తూ, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన చేస్తాడో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారో, పోకిరి సినిమాలో మాదిరి ఎవరైతే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆ వ్యక్తి పేరు చెప్పాలా మీరు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి. ఈయన కూడా దెబ్బ కొడితే దిమ్మ తిరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? దెబ్బ కొట్టే ముఖ్యమంత్రి. గట్టిగా చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? ఈ పరిస్థితులు ఉన్నాయనే విషయం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయం మీరు హృదయపూర్వకంగా ఒప్పుకుంటారా లేదా? 2 చేతులు బిగించి చెప్పాలా? మేము ఆ జగన్కు చెప్తాం. ఈ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు రాయలసీమలో అన్ని విషయాల్లో మేము ముందంజ ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేదానికోసం మన భూపేశ్ రెడ్డి ఒక 64,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయినాడు. భూపేశ్ రెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా చెప్పాలా గట్టిగా. ఎన్ని విషయాల్లో సంక్షేమం బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమం ఉండేది ఈ రాష్ట్రంలో. 4,000 పెన్షన్, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్. అది కాకుండా అన్ని రంగాల్లో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోడూరులో చెప్పినారు ఒక విషయం. హైయెస్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గాని, గ్రామీణ ఉపాధి గాని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ, రోడ్లు ఎక్కువ, త్రాగునీరు ఎక్కువ, జలజీవన్ మిషన్ ఎక్కువ, అమృత్ మిషన్ ఎక్కువ, హౌసింగ్ ఎక్కువ. 7 కోట్లు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఇస్తే మన రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు, ఇప్పటికే 5 లక్షల ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. టిడ్కో పూర్తి చేయడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ అన్ని కూడా ఉన్నాయి ప్రతి ఒక్క విషయంలో. అదే కాకుండా పవర్ దేశంలో 450 గిగావాట్ల కరెంట్ ఉంది ఇప్పటికీ. ఇదే గౌరవ ప్రధానమంత్రి గారు మరొక 550 గిగావాట్లు ఈ దేశానికి అందిస్తే మన వాటా 160 గిగావాట్లు. అందులో మన జమ్మలమడుకు 20 గిగావాట్లు. 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు. అంటే మన జమ్మలమడుకు 20,000 మెగావాట్లు. ప్రక్కనే ఆర్టీపీపీ ఉంది. ఈ బాణకొండల్లో సోలార్ ఉంది, పంపుడు సోలార్ ఉంది, విండ్ పవర్ ఉంది. కాబట్టి మన జమ్మలమడుగు దేశంలో ఒకటి కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దీనికి హృదయపూర్వకంగా మన జమ్మలమడుగు బాగుపడాలని, మన కడప జిల్లా బాగుపడాలని, మనకు అతనికి ఆ యొక్క పక్కనే ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక విషయంలో మనల్ని రెచ్చగొట్టే అంశం. ఫస్ట్ అమరావతిని ఒప్పుకుంటాడు, ఆ తర్వాత అమరావతి వద్దు 3 రాజధానులు అంటాడు. లేదు ఇప్పుడు గన్ను జగను మావిగన్ అంటాడు. ఈ మావిగన్ అనే పదానికి మొన్ననే ఛాలెంజ్ చేసి చెప్పినాడు. మన అమరావతికి ఓటేస్తారా, ఆ మావిగన్ ఓటేస్తారా చెప్పాలా? అమరావతిగా మావిగన్కా? ఇది మొత్తం అందరూ పలకాల. మావిగన్కా అమరావతికా? ఇది మన రాయలసీమ. మన ఇప్పుడే జిందాల్ గారు మాట్లాడినప్పుడు మనలో రాయి ఉంది, గట్టి రాయి ఉంది, గట్టి సంకల్పం ఉంది, ఈ ఉక్కు సంకల్పం ఉంది, మన మనసు ప్రేమ ఉంది. కానీ అటువంటి దరిద్రుడైతే ఉండకూడదు.
అతను వివేకానంద రెడ్డి గారిని అతనే స్వయంగా చంపించి